వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. నంద్యాలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఎన్ఎండి ఫారూక్. నంద్యాలలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన ర్యాలీని నిర్వహించిన రవాణా కమర్షియల్ ట్యాక్స్ అధికారులు. బదిలీపై వెళ్తున్న జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ కు నంద్యాల కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా ఆత్మీయ వీడుకోలు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహణ. మహానందీశ్వర స్వామివారి దేవస్థానంలో ఘనంగా జరిగిన శ్రీ స్వామి అమ్మవారి పల్లకి సేవ. నంద్యాలలో ఆటోలో మర్చిపోయిన బ్యాగ్ ను కనిపెట్టి బాధితునికి అప్పగించిన నంద్యాల 1 టౌన్ పోలీసులు. నంద్యాల పట్టణంలోని బాల అకాడమీ పాఠశాలలో ఆసక్తికరంగా సాగిన ఊదా రంగు యాక్టివిటీ. స్వచ్ఛమైన గాలి ఆరోగ్యమైన జీవనం అనే లక్ష్యంతో నంద్యాల పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నంద్యాల నందమూరి నగర్ 37వ వార్డులో విస్తృతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ క్లీన్ ఎయిర్ ఏపీ గ్రీన్ ఏపీ నినాదంతో ప్రజల్లో పర్యావరణ పరిరక్షణ వాయు కాలుష్య నియంత్రణపై అవగాహన కల్పించడం జరుగుతోందని తెలిపారు. ఆరోగ్యకరమైన సమాజం కోసం తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ పట్టణంలో పచ్చదనాన్ని పెంచడానికి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛమైన గాలి ఆరోగ్యానికి వరం అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా అందరూ ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించేలా చూడాలన్నారు. అనంతరం మంత్రి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా అందరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో 38వ వార్డు టీడీపీ ఇన్ఛార్జి తాటికొండ బుగ్గారాముడు, 37వ వార్డు బూత్ ఇన్ఛార్జీలు నారాయణ, చందు, ఖలీల్, షబ్బీర్, క్లస్టర్ ఇన్ఛార్జ్ గోవింద నాయుడు, కామిని మల్లికార్జున, మున్సిపల్ కమిషనర్ శేషన్న, ఎంఈ గుర్రప్ప, పీడి వెంకటదాసు, కౌన్సిలర్ కండే శ్యాంసుందర్లాల్, డైరెక్టర్ మునియారా ఖలీల్, షేక్ మున్నా నాగేశ్వరరావు, నంద్యాల జిల్లా లీగల్ సెల్ మాజీ అధ్యక్షులు నందం బాబురావు, కాజా శంకర్, సౌభాగ్య మరియు అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నంద్యాల నందమూరి నగర్ 37వ వార్డులో విస్తృతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ క్లీన్ ఎయిర్ ఏపీ గ్రీన్ ఏపీ నినాదంతో ప్రజల్లో పర్యావరణ పరిరక్షణ వాయు కాలుష్య నియంత్రణపై అవగాహన కల్పించడం జరుగుతోందని తెలిపారు. ఆరోగ్యకరమైన సమాజం కోసం తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ పట్టణంలో పచ్చదనాన్ని పెంచడానికి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛమైన గాలి ఆరోగ్యానికి వరం అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా అందరూ ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించేలా చూడాలన్నారు. అనంతరం మంత్రివర్యులు స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా అందరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో 38వ వార్డు టీడీపీ ఇన్ఛార్జి తాటికొండ బుగ్గరాముడు, 37వ వార్డు బూత్ ఇన్ఛార్జీలు నారాయణ, చందు, ఖలీల్, షబ్బీర్, క్లస్టర్ ఇన్ఛార్జ్ గోవింద నాయుడు, కామిని మల్లికార్జున, మున్సిపల్ కమిషనర్ శేషన్న, ఎంఈ గురప్ప, పిడి వెంకటదాసు, కౌన్సిలర్ కండే శ్యామ్ సుందర్లాల్, డైరెక్టర్ మునియర్ ఖలీల్, షేక్ మున్నా నాగేశ్వరరావు, నంద్యాల జిల్లా లీగల్ సెల్ మాజీ అధ్యక్షులు నందం బాబురావు, ఖాజా శంకర్, సౌభాగ్య మరియు అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ర్యాలీని రవాణా కమర్షియల్ ట్యాక్స్ అధికారులు సంయుక్తంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు.
నంద్యాల పట్టణంలోని ప్రాంతీయ రవాణా శాఖ అధికారి కార్యాలయంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్పై అవగాహన ర్యాలీని రవాణా కమర్షియల్ ట్యాక్స్ అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గతంలో ఉన్న జీఎస్టీ స్లాబులను మార్చి 2 స్లాబులనే పెట్టిందన్నారు. దీని ద్వారా సామాన్య మధ్యతరగతి వారికి పలు రకాలుగా మేలు జరుగుతుందన్నారు. రవాణా శాఖ పరిధిలో ఆటోలు, కార్లు, ట్రాక్టర్లు తదితర వాహనాలు జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రజలకు తక్కువ ధరలకే రవాణా వాహనాలు లభిస్తాయన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ మురళీ మనోహర్, అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీనాయక్, చందన, హర్ష మరియు ఎస్ఆర్, ఎంవివి శ్రీకాంత్, ఎంవిఐ సుబ్బయ్య, ఆర్టీఓ అధికారులు పాల్గొన్నారు. ఫోటోలు వీడియో కాదు ఆ సైడ్ బదిలీపై వెళ్తున్న నంద్యాల జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్కు కలెక్టర్ రాజకుమారి గనియా ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఘనంగా ఆత్మీయ వీడ్కోలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్ నందు సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ సెక్రటరీగా బదిలీపై వెళ్తున్న జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్ ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా మాట్లాడుతూ జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ జిల్లాలో రీసర్వేను ఎంతో సమర్థవంతంగా నిర్వహించారన్నారు. ఏ పని చెబితే ఆ పని అయిపోయేంత వరకు కార్యాలయం నుంచి వెళ్లేవారు కాదని, రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగిన వ్యక్తి అని కొనియాడారు. రా సర్వే, రెగ్యులర్ రెవెన్యూ సమస్యలు దాదాపు 25,000 దరఖాస్తులను సమర్థవంతంగా పరిష్కరించడం జరిగిందన్నారు. రెవెన్యూ సమస్యలు ఈ జిల్లాలో ఎక్కువగా ఉన్నాయని, వాటి పరిష్కారానికి జాయింట్ కలెక్టర్ చాలా కూల్గా, డీటెయిల్గా వెళ్లి ఒక్కొక్క పనిని సిస్టమేటిక్గా పరిష్కరించడం జరిగిందన్నారు. పరిశ్రమలకు భూ కేటాయింపుల్లో జేసీ చేసిన కృషి మరువలేనిదన్నారు. జిల్లాలో జరిగిన యోగాంధ్ర, పీఎం శ్రీశైలం పర్యటన మరియు జిల్లాలో జరిగిన సంఘటనలు జిల్లా యంత్రాంగం సహకారంతో ఎంతో విజయవంతంగా పూర్తి చేశారన్నారు. జేసీ 7 సంవత్సరాలు సైంటిస్టుగా పనిచేసి సివిల్స్ రాసి ఐఏఎస్ సాధించడం ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు. ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలన్నారు. నంద్యాల జిల్లాకు ఒక మంచి జేసీగా ప్రతి ఒక్కరి మన్ననలు పొందిన జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ బదిలీపై వెళ్లడం ఎంతో బాధాకరంగా ఉందన్నారు. సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ సెక్రటరీగా బదిలీపై వెళుతున్న జేసీ అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకుని మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. అనంతరం బదిలీపై వెళ్తున్న జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ మాట్లాడుతూ జిల్లాలో ఒక జాయింట్ కలెక్టర్గా పనిచేయాలంటే మొదటగా కలెక్టర్ గారి సపోర్టు, అధికారుల సపోర్టు ఉండాలన్నారు. ఇక్కడ కలెక్టర్ సపోర్టు ఉండటం వల్ల బాగా పనిచేయగలిగారని తెలిపారు. నంద్యాల జిల్లాలో 1 సంవత్సరం 3 నెలల్లో అన్ని శాఖల అధికారులు ఇచ్చిన సహకారం మరువలేనిదన్నారు. ప్రతి అధికారి ఒత్తిడిలకు గురి కాకుండా నిధులు నిర్వహించినట్లయితే ఎలాంటి పని అయినా సమర్థవంతంగా చేయగలగారన్నారు. ఈ జిల్లాలో జాయింట్ కలెక్టర్గా పనిచేసి ఎన్నో జ్ఞాపకాలు తీసుకువెళ్తున్నానని, అధికారులందరూ నాపై చూపిన ప్రేమ, అభిమానానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. డిఆర్ఓ రాము నాయక్ మాట్లాడుతూ జాయింట్ కలెక్టర్ భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించడం జరిగిందన్నారు. దాదాపు 15 నెలల కాలం పాటు పనిచేసిన జాయింట్ కలెక్టర్ మితబాసి, మృదు స్వభావి, శాంతి స్వభావి, ప్రతి ఒక్కరితో ఎంతో సన్నిహితంగా ఉండేవారన్నారు. జిల్లా అభివృద్ధికి తమదైన శైలిలో విధులు నిర్వహించి ప్రతి ఒక్కరి మన్ననలు పొందారన్నారు. ఇలాంటి మంచి అధికారి ఇంకా కొద్ది కాలం పాటు మన జిల్లాలో పనిచేస్తుంటే ఎంతో బాగుండేదని డిఆర్ఓ, పలువురు అధికారులు ఆకాంక్షించారు. అనంతరం జిల్లాలోని ఆర్డీఓలు, తహసీల్దార్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు, జాయింట్ కలెక్టర్లతో పాటు కొన్ని అనుభవాలు, జ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఆర్డీఓలు, తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులు జాయింట్ కలెక్టర్కి జ్ఞాపికను అందజేసి శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి 3వ శనివారం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షేరాణ్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లో నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లాలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లు, సర్కిల్ ఆఫీస్, ఎస్డిపిఓ ఆఫీసుల యందు మరియు హెడ్ క్వార్టర్ నందు గల జిల్లా పోలీస్ కార్యాలయ పరిసరాలు, మోటార్ వెహికల్ విభాగం, రిజర్వ్ ఇన్స్పెక్టర్ కార్యాలయాలు, ఆయుధ విభాగం, కాన్ఫరెన్స్ హాల్ పరిసరాలు, డీసీఆర్బీ స్పెషల్ బ్రాంచ్, పాస్పోర్ట్ కార్యాలయం, సైబర్ క్రైమ్ కార్యాలయం ఇలా అన్ని విభాగాల నందు గల సిబ్బంది ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో పాల్గొని పరిసరాలను పరిశుభ్రం చేశారు. పారలు, గుణపం చేతబట్టి పిచ్చి మొక్కలను తొలగించి చిన్న చిన్న గుంతలు పూడ్చారు. మన ఇల్లు లాగానే మన కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ను పరిశుభ్రపరచడంలో సహాయపడుతుందని నమ్ముతూ నేటి నుండి నా తోటి వారికి స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి తమ వంతు కృషి చేస్తామని తెలియజేశారు. నంద్యాల జిల్లా నల్లమలలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో కామేశ్వరి సమేత మహానందీశ్వరుడికి పల్లకి సేవను వేద పండితులు, అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి నల్లకల్వ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేద పండితులు రవిశంకర అవధాని, ఆంజనేయ శర్మ, నాగేశ్వర శర్మ స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులను విశేషంగా అలంకరించి స్థానిక అలంకార మండపంలో కొలువు తీర్చారు. అనంతరం గణపతి పూజ, పుణ్యవచానం, అలంకారం పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాకారంలో పల్లకి సేవను వైభవంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో భక్తులు తిలకించారు. నంద్యాలలో ఆటోలో మర్చిపోయిన బ్యాగ్ను కనిపెట్టి గంటల వ్యవధిలోనే బాధితునికి అప్పగించి షహబాష్ పోలీస్ అనిపించుకున్నారు నంద్యాల 1 టౌన్ పోలీసులు. నంద్యాల టౌన్ నడిగడ్డుకు చెందిన షేక్ రెహమాన్ శుక్రవారం సాయంత్రం సుమారు 6:30 సమయంలో తన కుటుంబ సభ్యులతో కలిసి కోయిలకుంట్ల వెళ్లడానికి నడిగడ్డలో ఆటో ఎక్కి ఆర్టీసీ బస్టాండ్ వద్ద దిగిన తర్వాత ఆటో వెళ్లిపోయింది. అయితే ఆ ఆటోలో తన భార్యకు చెందిన హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయారు. అందులో దాదాపు 8 తులాల బంగారు నెక్లెస్ మరియు 1 తులం మాటీలు, మొత్తం 9 తులాలు బంగారు నగలు ఉన్నట్లు తెలిపారు. ఫిర్యాదు స్వీకరించిన వెంటనే 1వ పట్టణ సిఐ తన క్రైమ్ టీం సభ్యులు కలిసి ఆర్టీసీ బస్టాండ్లోని సీసీటీవీ కెమెరాలు అలాగే కమాండ్ కంట్రోల్ సెంటర్లోని కెమెరాలు పరిశీలించారు. ఫిర్యాదుదారుడు ప్రయాణించిన ఆటోను గుర్తించి ఆ ఆటో విశ్వనగర్ నంద్యాల టౌన్కు చెందిన మాబూ హుస్సేన్కు చెందినదని నిర్ధారించారు. తదనంతరం ఆ ఆటోలో ఉన్న బంగారు నగల బ్యాగ్ను స్వాధీనం చేసుకుని సుమారు సాయంత్రం
8 గంటల సమయంలో ఫిర్యాదుదారుడు రహమాన్కు అప్పగించారు. ఈ సంఘటనలో వెంటనే స్పందించి ఆటోను ట్రేస్ చేయడంలో కృషి చేసిన హెడ్ కానిస్టేబుల్ రమణ, హెడ్ కానిస్టేబుల్ సుబ్బయ్య, అలాగే కానిస్టేబుల్ సమీర్ మరియు గురుశేఖర్లను ఉన్నతాధికారులు అభినందించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, ఈ మధ్య కాలంలో బస్సుల్లో చోటు చేసుకుంటున్న దొంగతనాల దృష్ట్యా ప్రయాణ సమయంలో మరియు దిగేటప్పుడు తమ విలువైన వస్తువుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎవరైనా అపరిచిత వ్యక్తుల పట్ల అనుమానాస్పద సమాచారము లేదా సంఘటనలు గమనించినట్లయితే వెంటనే పోలీస్ శాఖకు తెలియజేయవలసిందిగా ఆమె కోరారు. నంద్యాల పట్టణంలోని బాల అకాడమీ పాఠశాలలో శనివారం రంగులు ప్రత్యేకతలు కార్యక్రమంలో భాగంగా వంగపండు రంగు యాక్టివిటీని చిన్నారులు మరియు ఉపాధ్యాయ బృందం ఎంతో ఆహ్లాదకరంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులు వంగపండు దుస్తులు ధరించి వంగపండు రంగు ఆట వస్తువులు తీసుకొచ్చారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కరస్పాండెంట్ ఎంజీవి రవీంద్రనాథ్ మరియు ప్రిన్సిపల్ శ్రీమతి మాధవిలత మాట్లాడుతూ, ఇంద్రధనస్సు లోపలి అంచున ఉన్న 7వ రంగు వైలెట్ అనగా వంగపండు రంగని, ఈ రంగుని ఉదా రంగు అని కూడా పిలుస్తారన్నారు. వైలెట్ అనే మొక్క యొక్క పుష్పం నుండి ఈ పేరు వచ్చిందని, ఈ వంగపండు రంగు మాయాజాలాన్ని, సమృద్ధి మరియు సంపదను సూచిస్తుందన్నారు. తెలివిని మరియు నియంత్రణ శక్తిని పెంచే రసాయనాలను ఉత్పత్తి చేసే శక్తి గలది అని వంగపండు రంగు యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ ఎంజీవి రవీంద్రనాథ్ మరియు ప్రిన్సిపాల్ మాధవిలత, చిన్నారులు మరియు ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఎన్ఎండి ఫారూక్. నంద్యాలలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన ర్యాలీని నిర్వహించిన రవాణా కమర్షియల్ ట్యాక్స్ అధికారులు. బదిలీపై వెళ్తున్న జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్కు నంద్యాల కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా ఆత్మీయ వీడ్కోలు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహణ. మహానందీశ్వర స్వామివారి దేవస్థానంలో ఘనంగా జరిగిన శ్రీ స్వామి అమ్మవారి పల్లకి సేవ. నంద్యాలలో ఆటోలో మర్చిపోయిన బ్యాగ్ను కనిపెట్టి బాధితునికి అప్పగించిన నంద్యాల 1 టౌన్ పోలీసులు. నంద్యాల పట్టణంలోని బాల అకాడమీ పాఠశాలలో ఆసక్తికరంగా సాగిన ఊదా రంగు యాక్టివిటీ.